బయట ముగ్గు వేసి కలర్స్ వేయడానికి గంట టైం పడుతుంది. అదే తుడపటానికి ఒక నిమిషం కూడా పట్టదు. చిమ్మటం ఇష్టం లేకపోయినా కష్టం మీద బయట చిమ్మి కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను. పిల్లలకి లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వచ్చాను. చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేసుకుని ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను. అదే బాండీలో దొండకాయలు అయితే తాలింపు పెట్టాను. వేరే స్టవ్ మీద రాగి జావ కోసం ఎసురు పెట్టాను. ఎసురు కాగిన తర్వాత అందులోకి కొంచెం బెల్లం అయితే వేసాను. బెల్లం మెల్ట్ అయ్యేలోపు ఇక్కడైతే నేను చట్నీని అయితే మిక్సీకి వేసేసుకుని ఒక గిన్నెలో తీసేసుకున్నాను. కాగిన వాటర్లో వాటర్ కలిపిన రాగి పిండిని వేసి రాగి జావ అయితే ఉడికించుకుంటాను. ఈ రాగి జావ ఆరిన తర్వాత ఇందులోకి మజ్జిగ కలుపుకొని రాగి జావ అయితే తాగుతాము. ఈ రోజు మా హస్బెండ్ స్వీట్ రాగి జావ అయితే చేయమన్నారు. స్వీట్ రాగి జావ అయితే పాలు అయితే పోస్తాము. వేడివేడిగా ఉన్నప్పుడే రాగి జావ అయితే తాగుతాము. పిల్లలకి దోశ పోసి ఇచ్చాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఈ లోపు దొండకాయలు కూడా ఫ్రై అయ్యాయి. ఇందులోకి కొబ్బరి కారం వేసుకుని 2 నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకున్నాను. మా హస్బెండ్ అయితే పిల్లలకి షూ వేస్తున్నారు. నేను పిల్లలకి లంచ్ క్యారేజీలు పెట్టేసి పక్కన పెట్టాను. ఈ లోపు స్కూల్ బస్ వచ్చింది. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యారు. మా హస్బెండ్కి అయితే రాగి జావ ఇచ్చాను.